తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగనుందా? గతంలో జరిగిన విభజన సరిగ్గా లేదనే అభిప్రాయం ప్రభుత్వంలో ఉందా? త్వరలోనే జిల్లాల విభజనపై సర్కారు కసరత్తు మొదలుపెట్టనుందా? అసెంబ్లీలో ఆ మంత్రి వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఇప్పుడు ఈ ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసే యోచన తెలంగాణ ప్రభుత్వ పరిశీలనలో ఉందనే చర్చ మొదలైంది. తక్కువ జనాభా ఉన్న కొన్ని కొత్త జిల్లాలను సమీప జిల్లాల్లో విలీనం చేయడం ద్వారా సమర్థవంతమైన పాలన అందించాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి తాజా ప్రతిపాదనల వెనుక పాలనను మెరుగుపరచడం, వనరుల కేటాయింపులో సమర్థతను తీసుకురావటం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందట ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటికి రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. అయితే కొన్ని మండలాలు, గ్రామాలు ఒక జిల్లాలో లేకుండా 2-3 జిల్లాలకు విస్తరించడంతో పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్న ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన జిల్లాలను కుదించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్థీకరణ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని రేవంత్ ప్రభుత్వం విమర్శిస్తోంది. ఒకే నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలు ప్రస్తుతం 4 జిల్లాల్లో ఉన్నాయని, దీనివల్ల జిల్లా కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులు ఖచ్చితంగా ఉంటాయనే చర్చ మొదలైంది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారని సమాచారం.